నాస్తికవాదానికి ఆస్తికవాదానికి సమాంతర విషయాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి ఈ ప్రపంచం ఎలా ఉనికిలోనికి వచ్చింది అనే ప్రశ్న అన్ని ప్రపంచ దృక్పథాలు పరిశీలించేటటువంటి ఒక ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. సో వాళ్ళు పరిశీలించే అంశము సమాంతరమైనది, ఒకే దాంట్లో ఏకీభవిస్తున్నారని చెప్పొచ్చు. దే ఆర్ రీసెర్చింగ్ ఆన్ ద సేమ్ పాయింట్. అసలు ఈ ప్రపంచం ఎలా ఉనికిలోనికి వచ్చింది, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ, ఈ ఉనికిలో మనకు కనబడుతున్నవి జీవరాశులు, జీవం లేనివి అన్నీ కూడా ఎలా ఉనికిలోనికి వచ్చాయి అనేది అన్ని ప్రపంచ దృక్పథాలు పరిశీలించేటటువంటి ఒక ప్రశ్న. సో నాస్తికత్వానికి ఆస్తికత్వానికి ఇది కామన్గా ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఓకే. అయితే వాళ్ళు ఇచ్చేటటువంటి జవాబులు పరస్పర విరుద్ధంగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ అందులో కూడా ఒక సమాంతర విషయం ఉంది. దాన్ని గుర్తిస్తే ఈ చర్చ కొంచెం అర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ఆ సమాంతరమైన విషయం ఏంటి అని అంటే, ఎలా ఉనికిలోనికి వచ్చింది ఈ ప్రపంచం అని నన్ను అడిగితే, బైబిల్ ఆధారిత ఆస్తికవాదిగా నేనేమంటానంటే దేవుడు సృష్టించాడు అని అంటాను. దేవుడిని ఎవరు తయారు చేశారు అనే తర్వాత ప్రశ్న వస్తుంది. నేను చాలా స్పష్టంగా ఏమంటానంటే, దేవుడిని ఎవరు పుట్టించలేదు, ఎవరు కలిగించలేదు, ఆయన తనంతట తాను ఉనికిలో ఉన్నవాడు అని చెప్తాను నేను. అదే ప్రశ్న మీరు నాస్తికులను అడిగితే, ఈ ప్రపంచం దానంతట అదే ఉనికిలోనికి వచ్చింది అని అంటది. దానికి కొన్ని కారణాలు వాళ్ళు చెప్పొచ్చు. పదార్థం అని కొంతమంది చెప్పొచ్చేమో, లేకపోతే ఒక పెద్ద పేలుడు అని చెప్పొచ్చేమో, లేకపోతే ఇంకో కారణం ఏదో, ఒక అల్టిమేట్ రీజన్ అంటే స్టార్టింగ్ పాయింట్ విచ్ హ్యాస్ నో స్టార్టింగ్. ఆ స్టేజ్కి రావాలి రీజన్ అవుట్ చేస్తూ ఎవరైనా కూడా. అన్నిటి ఉనికికి కారణమైన దానికి ఇంకోటి ఏదో కారణంగా చూపించలేము దాని ఉనికికి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏ విధంగా అయితే దేవుడు తనంతట తాను ఉన్నాడు, ఆయన ఉనికికి ఇంకో కారణం ఏది లేదని చెప్తున్నాను, అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే, ఏ పాయింట్ నుంచి అయితే అన్ని స్టార్ట్ అయిందని చెప్తున్నారో దానికి ఇంకొక స్టార్టింగ్ పాయింట్ చూపించలేరు. దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాను నేను. ఎందుకు అంటాను అని అంటే, దానంతట అదే ఉనికిలో ఉండగలిగేటటువంటి ఒక విషయం ఉంది అని ఒప్పుకుంటున్నాం ఇరువైపులా. అంటే వీఆర్ సేయింగ్ దెర్ ఈస్ సచ్ ఎ థింగ్ యాజ్ అన్ అన్కాజ్డ్ కాజ్ of all things, something which has not been caused by anything but which is the cause of everything else. అది ఉందని ఒప్పుకుంటున్నా. కానీ విభేదం ఎక్కడొచ్చింది అని అంటే, నేనేమంటున్నానంటే, సజీవమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి అన్నీ చేయగలిగే సమర్థుడైనటువంటి ఒక వ్యక్తి అన్నిటినీ చేశాడని చెప్తున్నాను. ఆయన అన్కాజ్డ్ కాజ్ అని నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ జీవము లేని శూన్యం అన్నిటికీ కారణమని చెప్తున్నారు. ఈ పదార్థమే ఏదో విధంగా భౌతిక లేదా రసాయన ప్రక్రియలు, కొన్ని ఏవో ఎక్స్ప్లెనేషన్స్, ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెసెస్లో, ప్రక్రియల ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ రూపుదాల్చింది అని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది రీజనబుల్గా ఉంది అని ఆలోచించుకోవాలి ఎవరైనా కూడా. ఒక క్రమబద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రపంచాన్ని ఒక ఆలోచన కలిగినటువంటి, జ్ఞానవంతమైనటువంటి, అన్ని సామర్థ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తి రూపించగలడా, లేకపోతే యాదృచ్ఛికంగా దానంతటా అదే పదార్థం నుండి తయారు కాగలదా అనేది అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆ డిఫరెన్స్ని రికగ్నైజ్ చేయడానికి ముందు ఆ సమాంతర విషయాన్ని కూడా గుర్తించాలి. 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అక్కడ. దట్ ఈస్ వాట్ ఐ ఐడెంటిఫై యాజ్ వన్ ఆఫ్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ఏథియిజం అండ్. ఓకే, మీరు సో నాస్తికవాదానికి మరియు ఆస్తికవాదానికి సమాంతరము ఉన్నది అని అంటే ఉంది, తప్పకుండా ఉంది. సమాంతరాలు ఉంటాయి. అయితే ఆ సమాంతరాల వెనుక ఉన్నటువంటి ప్రీసపోజిషన్స్, అంటే ప్రీసపోజిషన్స్ అంటే దాని అర్థం ఏమిటంటే, ఇంతవరకు బిబు గారు చెప్పినట్టుగా పూర్వభావాలు అని కూడా పిలవచ్చు తెలుగులో, మారుతూ ఉంటాయి. ప్రీసపోజిషన్స్ దగ్గర మనకు అగ్రిమెంట్ అన్నది ఉండదు. ఉదాహరణకు ఇంతవరకు బిబు గారు చెప్పినట్లుగా వారు తర్కం వాడుతున్నారు, మనము తర్కం వాడుతున్నాం. కానీ ఇద్దరు వాడేటటువంటి తర్కాలలో ఎవరి తర్కము నిజంగా తార్కికంగా ఉంది అని చూడగలగాలి. నేను తర్కం వాడటానికి నాకంటూ ఒక బేసిస్ ఉంది. అదేమిటి అని అంటే, తార్కికమైనటువంటి దేవుడున్నాడు అన్నటువంటి పూర్వభావం. కానీ వారు తర్కం వాడటానికి బేస్ ఎలా ఉంది అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకు అనంటే, తార్కికం కానటువంటి, కేవలము భౌతికము లేకపోతే కేవలము పదార్థమైనటువంటి ఈ ప్రకృతిలో నుండి తర్కం ఎలా వచ్చిందో చెప్పగలగాలి తార్కికంగా. సో ఈ బయటికి కనిపించటానికి సమాంతరాలు కనిపించినప్పటికీ, ఆ సమాంతరాల వెనుక ఉన్నటువంటి పూర్వభావాల్లో ఎప్పటికీ సమాంతరం లేనట్లుగానే కనిపిస్తుంది. మోర్ ఎక్కువగా తర్కాన్ని ఉపయోగించే హక్కు, తర్కాన్ని ఉపయోగించటానికి వ్యాలిడిటీ క్రైస్తవ లేకపోతే దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆస్తికవాదంలోనే ఉంది, కానీ దేవుడు లేడు అన్నటువంటి నాస్తికవాదంలో లేదు. ఓకే, ఇలా చూసుకుంటూ పోతే చాలా నాస్తికవాదము అన్నది ఎక్కువ మంది ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు.
ఏమండి మరి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి చాలా రుజువులు మీరు చూపించారు, కానీ ఏ రుజువులు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మేము చూపిస్తూనే ఉన్నాము, కానీ దేవుడు లేడు అనడానికి రుజువులు చూపించండి అని అడిగారు అనుకోండి, నాస్తికవాదులు లేకపోతే ఈ మానవతావాదులు ఎవరైతే ఉన్నారో వారు ఏమంటారు అంటే ఉన్నదానికి రుజువులు ఉంటాయి కానీ లేని దానికి రుజువు ఏంటి అన్నది ప్రశ్న, వారి వైపు నుంచి వచ్చే ప్రశ్న. కానీ ఆ ప్రశ్నను వారు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అన్నది నా ఉద్దేశం. ఎందుకు అనంటే ఉన్నదానికి రుజువు ఉండాలి కానీ లేని దానికి రుజువు ఏంటి అన్న అదే క్వశ్చన్ని వేయటానికి మీకు తర్కం కావాలి, మీకు ఒక లాజిక్ కావాలి. ఆ లాజిక్నే నేను ప్రశ్నిస్తున్నాను. ఆ లాజిక్ వాడటానికి అసలు ఆ లాజిక్ ఉందా అనటానికి మీ దగ్గర ప్రమాణం ఏంటి అని అడుగుతున్నాను. నా దగ్గర ప్రమాణం ఏమిటి అని అంటే లాజికల్ గాడ్ ఉన్నాడు నాకు అని అంటున్నాను. తార్కికంగా ఆలోచించగల వ్యక్తి అయినటువంటి దేవుడు ఉన్నాడు అని అంటున్నాను. కానీ ఏ తార్కికత లేనటువంటి ఏ వ్యక్తి మొదలు పెట్టినటువంటి కేవలము ప్రకృతిగా ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి దానిలో నుంచి అభౌతికమైనటువంటి లాజిక్ ఎలా వచ్చింది అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ వారివ్వాలి కదా. అవునండి. సో లేని దానికి ప్రమాణం ఏంటి అని అడిగి తప్పించుకుంటే సరిపోదు. ఇప్పుడు లాజిక్ ఉందా లేదా అని అడిగినప్పుడు ఉందని చెప్పాలన్నా లేదని చెప్పాలన్నా లాజిక్ వాడి తీరాలి, దానికి ప్రమాణం చెప్పాలి. అది నేను మూలాలకు వెళ్ళి చూస్తే అక్కడ వాది వీగిపోతుంది అన్నది నా అభిప్రాయం. వాళ్ళ ప్రకారం ఆలోచిస్తే తర్కానికి మెదడుకి తేడా లేదు. తర్కానికి మెదడుకి తేడా లేదు. మెదడు బ్రెయిన్ కి లాజిక్ కి తేడా. లాజిక్ అనేది అభౌతికమైనది, బ్రెయిన్ అనేది భౌతికమైనది. సో ఇప్పుడు నా బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏం నడుస్తుంది అనేది ఎవరైనా చూడగలరా? చూడలేరు. సో దాంట్లో ఏం లేదు యాక్చువల్లీ. సో ఈ లాజిక్ అనేదాన్ని డిటర్మైన్ చేసేది వేరే ఉంది, రైట్? సో కానీ వాళ్ళకి అది ఎలా అంటే మనకైతే బేసిస్ ఇస్ గాడ్ అని చెప్తున్నాం మేము. అవునండి. తార్కికమైన దేవుడు ఉన్నాడు కాబట్టి అనేసి. సో అంటే వాట్ ఈస్ ఇట్ దట్ కంట్రోల్స్ దేర్ థాట్స్? What is it that controls logic? What is it that determines this is the right logic and this is wrong? మీరు ఎవరు కంట్రోల్ చేస్తున్నారని అనుకుంటున్నారు? దేవుడు. We start from the presupposition that God is logical. God exists అని మొదలు పెడుతున్నాం కాబట్టి దేవుడు ఉన్నాడా అని వేసే ప్రశ్న వేయాలంటే కూడా తార్కికమైనటువంటి దేవుడు ఉన్నాడు అన్న పూర్వభావంలోకి వెళ్ళి తీరాలి అంటున్నాం. ఆ ప్రశ్న వేయటానికి కూడా తార్కికమైనటువంటి దేవుడు ఉండి తీరాలి అక్కడ, లేకపోతే ప్రశ్న వేయటానికి తర్కం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రశ్న. రైట్.